హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ థర్డ్ సెమ్ విద్యార్థులకు ఎనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అంటే బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్లో కాలశ్రేణులు అనేటువంటి చాప్టర్కు సంబంధించి మూవింగ్ యావరేజెస్ అనే మోడల్లో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలనేది మీ ముందు ఉంచుతాను. మూవింగ్ యావరేజెస్ అంటే చలిత మాధ్యమాలు. ఇది కాలశ్రేణుల్లో కాలానుగుణంగా వచ్చేటువంటి చలనరాశుల్లో వచ్చేటువంటి మార్పుల్ని స్టడీ చేయడానికి అత్యంత కీలకమైనటువంటి మెథడ్ మూవింగ్ యావరేజెస్ అంటే చలిత మాధ్యమాలు. ఈ చలిత మాధ్యమాలు అనేది ఏంటంటే టైమ్ సిరీస్ డేటాలో షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ని ఎలిమినేట్ చేస్తే ఇక మిగిలేది లాంగ్ టర్మ్ ఫ్లక్చువేషన్స్. ఈ లాంగ్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ని ట్రెండ్స్ అంటే ప్రవృత్తులు అని చెప్పేసి అంటారు. దీనికోసంగా డేటాని మూవింగ్ గ్రూప్స్గా డివైడ్ చేసి యావరేజెస్ని కనుగొనడం అనేది జరుగుతుంది. ఆ యావరేజెస్నే ట్రెండ్ వాల్యూస్ అంటే ప్రవృత్తి విలువలు అని చెప్పేసి అంటారు. అందుకని వీటిని మెథడ్స్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే కాలశ్రేణుల్లో కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులు అంచనా వేయడానికి ఈ మూవింగ్ యావరేజెస్ చలిత మాధ్యమాల పద్ధతి చాలా కీలకమైనటువంటి పద్ధతి. అయితే ఈ మూవింగ్ యావరేజెస్ని పరీక్షల్లో బేస్ ఇయర్ అంటే బేస్ సంఖ్య ఇచ్చినప్పుడు, అంటే బేస్ సంఖ్య అంటే ఇక్కడ చూడండి 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాలు కానీ 9 సంవత్సరాలు కానీ ఈ బేస్ సంఖ్యలు ఇచ్చినప్పుడు చలిత మాధ్యమాలను ఎలా క్యాల్కులేట్ చేస్తారు, లేదా ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు చలిత మాధ్యమాలను ఎలా క్యాల్కులేట్ చేస్తారనేటువంటి విషయాన్ని యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఎంపిక చేసుకున్నటువంటి లెక్క మూవింగ్ యావరేజెస్ని 5 ఇయర్స్కి లెక్కించమని అడగడం జరిగింది. చలిత మాధ్యమాల పద్ధతి ద్వారా బ్యాంక్ క్లియరెన్స్లను ప్రవృత్తి అంటే బ్యాంక్ క్లియరెన్స్ ట్రెండ్స్ 5 సంవత్సరాల కాలచక్రంగా భావించి కనుగొనండి అని చెప్పేసి ఇచ్చినాడు ఈ క్వశ్చన్లో. అంటే ట్రెండ్ అనాలిసిస్ అనేది మూవింగ్ యావరేజెస్ ద్వారా అంటే చలిత మాధ్యమాల ద్వారా బేస్ సంఖ్య 5 సంవత్సరాల చలిత మాధ్యమాలను తీసుకోమన్నాడు, 5 సంవత్సరాల కాలచక్రంగా తీసుకోమన్నాడు అని. ఇక్కడ సంవత్సరాలు వచ్చేసి 1951 నుంచి 1962 సంవత్సరం వరకు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అలాగనే బ్యాంక్ క్లియరెన్స్లు వచ్చేసి ఆయా సంబంధిత సంవత్సరాలకి ఇక్కడ చెప్పినారు. ఇప్పుడు ఈ యొక్క చలిత మాధ్యమాల యొక్క కాలము బేస్ సంఖ్య సంవత్సరాలు అయినప్పుడు, అంటే 3 కానీ 5 కానీ 7 కానీ 9 సంవత్సరాలు అయినప్పుడు 5 సంవత్సరాల కాల చలిత మాధ్యమాల విలువను కనుగొనడం ఎలా? ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో 5 ఇయర్స్ మూవింగ్ యావరేజ్ అన్నాడు కాబట్టి ఎలా కనుక్కుంటామంటే దాని పద్ధతి దత్తాంశంలోని మొదటి 5 సంవత్సరాల విలువలను కూడి ఈ మొత్తమును 5 సంవత్సరాలకు మధ్యకాలమైన 3వ సంవత్సరమునకు ఎదురుగా చూపాల. అంటే 5 సంవత్సరాలు అంటే ABCDE ఈ 5 సంవత్సరాలు కూడి 5 చేత భాగిస్తే 5 సంవత్సరాల చలిత మాధ్యమాలు వస్తాయి, అంటే మూవింగ్ యావరేజెస్ వస్తుంది. ఆ మూవింగ్ యావరేజెస్ని ఎక్కడ వేయాలంటే 5 సంవత్సరాల్లో మధ్య సంవత్సరమైనటువంటి 3వ సంవత్సరం ఎదురుగా చూపించాల. అలాగనే మొదటి సంవత్సరం యొక్క విలువను వదిలి ఆ తర్వాత 5 సంవత్సరాల విలువలను కూడి ఆ మొత్తమును 5 సంవత్సరాలను మధ్యకాలమైన 4వ సంవత్సరమునకు ఎదురుగా చూపించాల. అంటే ఫస్ట్ ABCDE 5 సంవత్సరాలను 5 చేత భాగించాల, అంటే 5 ఇయర్స్ మూవింగ్ యావరేజ్లో. తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఏం చేయాలంటే మొదటి సంవత్సరం A వదిలేసి BCDEF మొదటి సంవత్సరం వదిలేసి 5 సంవత్సరాలు తీసుకొని దాన్ని 5 చేత భాగించాల. తర్వాత నెక్స్ట్ AB వదిలేసి CDEFG 5 సంవత్సరాలు తీసుకొని 5 చేత భాగించాల. ఈ విధంగా మూవ్ అవుతూ పోతుంటాయి.
అంటే యావరేజెస్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది ఒక్కొక్క సంవత్సరమును వదిలి బేస్ 5 సంవత్సరాలు తీసుకోమన్నాడు కాబట్టి మొదటి సంవత్సరంతో పాటు 5 సంవత్సరాలు లెక్కించాలా, తర్వాత రెండో సంవత్సరం వదిలేసి 5 సంవత్సరాలు లెక్కించాలా, తర్వాత మూడో సంవత్సరం వదిలేసి 5 సంవత్సరాలు లెక్కించాలా, తర్వాత 4వ సంవత్సరం వదిలేసి 5 సంవత్సరాలు లెక్కించాలా. ఈ విధంగా యావరేజెస్ మూవ్ అవుతూ వస్తాయి కాబట్టి దీన్ని మూవింగ్ యావరేజెస్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి లెక్క దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇయర్స్ ఇచ్చాడు. ఈ 12 ఇయర్స్ యొక్క బ్యాంక్ క్లియరెన్స్ అమౌంట్స్ ఇచ్చేసాడు. వీటిని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆన్సర్ షీట్లో నిలువుగా రాసుకోవాలా సంవత్సరాలు, తర్వాత బ్యాంక్ క్లియరెన్స్ కోట్ల రూపాయల్లో క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన లెక్కను చక్కగా రాసి ఇప్పుడు 5 ఇయర్స్ మూవింగ్ యావరేజెస్ కనుక్కోమన్నాడు. అంటే 5 ఇయర్స్ మూవింగ్ యావరేజెస్కి ఫస్ట్ మనం ఏం చేయాలంటే 5 ఇయర్స్ మూవింగ్ టోటల్ వేయాలా, అంటే 5 సంవత్సరాల చలిత మొత్తం. ఫస్ట్ కాలము ఇక్కడి నుంచి ఆన్సర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇచ్చిన 2 వరుసల లెక్కని రాసిన తర్వాత 2 కాలమ్స్లో ఆన్సర్ ఫినిష్ అవుతుంది. అంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన 2 వరుసలతో పాటు మొత్తం 4 కాలమ్స్లో ఆన్సర్ ఫినిష్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ రాసుకున్న తర్వాత 5 ఇయర్స్ మూవింగ్ యావరేజెస్ అడిగాడు కాబట్టి మూవింగ్ యావరేజెస్ కనుక్కునే దానికి ముందు, అంటే చలిత మాధ్యమాలు లేదా 5 సంవత్సరాల సగటు కనుక్కునే దానికి ముందు ఈ ఇచ్చిన సంవత్సరాల్లో 5 చొప్పున టోటల్ చేయాలా. మొదటి 5 సంవత్సరాలు అన్నప్పుడు ఏదేది టోటల్ చేయాలంటే 51, 52, 53, 54, 55. 1 2 3 4 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్ టోటల్ వచ్చేసి 1 2 3 4 5. ఇది 5 ఇయర్స్ టోటల్. ఈ 5 ఇయర్స్ టోటల్ ఎంత వచ్చిందంటే 343 వచ్చింది. దీనికి పైన ఏమని పెట్టాలి? 5 సంవత్సరాల చలిత మొత్తము. 5 ఇయర్స్ మూవింగ్ టోటల్. 5 ఇయర్స్ చలిత మొత్తం అంటారు తెలుగులో. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల యొక్క మొత్తం కూడితే 343 వచ్చింది. ఈ 343 ఎక్కడ చూపించాలంటే ఈ 5 సంవత్సరాల బేస్ సంఖ్యలో మధ్య సంవత్సరము అంటే 1953కి ఎదురుగా 1953కి ఎదురుగా ఈ యొక్క 343ని చూపించాల. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మొదటి సంవత్సరం 51ని వదిలివేసి ఈసారి 52, 53, 54, 55, 56 ఈ 5 సంవత్సరాల టోటల్ని అంటే 79, 53 వదిలేస్తాం. 79, 76, 66, 69, 34, 94 ఈ టోటల్ వచ్చేసి 384 వచ్చింది. ఈ 384ని ఎక్కడ వేయాలంటే ఈ యొక్క 52 నుంచి 56 దాకా ఉండేటువంటి వీటిల్లో మధ్య సంవత్సరము ఇది 1954. అంటే 5 సంవత్సరాల్లో మధ్య సంవత్సరంలో ఆ టోటల్ని వేయాలా. ఫస్ట్ మనం ఏం చేసాం? 51 నుంచి 55 వరకు 5 సంవత్సరాల టోటల్ వచ్చేసి 343. ఈ 343ని 5 సంవత్సరాల్లో మధ్య సంవత్సరం 1953కి ఎదురుగా వేశాం. తర్వాత నెక్స్ట్ మొదటి సంవత్సరాన్ని వదిలేసి చూడండి 5 సంవత్సరాలు 51, 52, 53, 54, 55 టోటల్ వచ్చేసి 343. దీన్ని ఈ 5 సంవత్సరాల్లో మధ్య సంవత్సరం 1953 కాబట్టి దానికి ఎదురుగా చూపించాలి ఈ మూవింగ్ టోటల్ని. తర్వాత నెక్స్ట్ మొదటి సంవత్సరం వదిలేసి అంటే 51 వదిలేసి 52, 53, 54, 55, 56 అంటే 56 వరకు టోటల్ ఎంత వస్తుందంటే 384 వస్తుంది. ఈ 384ని 52, 53, 54, 55, 56లో మధ్య సంవత్సరం 54 కాబట్టి దానికి ఎదురుగా వేయాల. ఇట్లా ఫస్ట్ 5 ఇయర్స్ టోటల్ 343ని 5 సంవత్సరాల్లో మధ్య సంవత్సరం అయిన 53కి ఎదురుగేయాలా. తర్వాత ఒక సంవత్సరం వదిలేసి మళ్ళీ 5 కూడాలా. ఆ 5 యొక్క టోటల్ని మధ్య సంవత్సరంలో చూపించాలా. తర్వాత నెక్స్ట్ 2 సంవత్సరాలు వదిలేసి తర్వాత 5 సంవత్సరాలు కూడాలా. వాటి టోటల్ని వాటి 5 సంవత్సరాల మధ్యలో చూపించాలా.
తర్వాత 3 వదిలేసి 5 సంవత్సరాలు కూడాలా, దాని టోటలు 410, అది 5 సంవత్సరాల మధ్య వరుసలో వేయాలా. తర్వాత 4 సంవత్సరాలు వదిలేసి 55, 56, 57, 58, 59 ఈ మధ్య టోటల్ 421ని 5 సంవత్సరాల మధ్యలో చూపించాలా. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు ఈ ఫార్ములాస్ గమనించినట్లయితే దత్తాంశంలోని మొదటి 5 సంవత్సరాల విలువలను కూడి ఈ మొత్తమును 5 సంవత్సరాలకు మధ్యకాలమైన 3వ సంవత్సరమునకు ఎదురుగా చూపవలను. 5 సంవత్సరాలంటే A, B, C, D, E ఈ 5 కూడి 5 యొక్క టోటల్ని C మధ్య సంవత్సరం ఎదురుగా చూపించాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే, రెండో స్టెప్ మొదటి సంవత్సరము విలువను వదిలివేసి ఆ తర్వాత 5 సంవత్సరాల విలువలను కూడి ఆ మొత్తమును 5 సంవత్సరాల మధ్యకాలమైన 4వ సంవత్సరమునకు ఎదురుగా చూపించాలి. ఇక్కడ ABCD 5 సంవత్సరాల్లో A వదిలేస్తే BCDEF ఈ టోటల్ని Dకి ఎదురుగా చూపించాలి. తర్వాత అలాగనే నెక్స్ట్ ABలను వదిలేసి CDEFG 5 సంవత్సరాలు కూడి ఆ యొక్క మొత్తాన్ని 5 సంవత్సరాలకి మధ్యలో చూపించాలా. ఈ విధంగా 5 సంవత్సరాల మొత్తాలను మనము చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చూపించిన తరుణంలో పైన 2 సంవత్సరాలు ఖాళీ అయిపోతాయి, చివరిన 2 సంవత్సరాలు ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏంటంటే, వాడు 5 years మూవింగ్ యావరేజ్ అడిగాడు. 5 సంవత్సరాల చలిత మాధ్యమం అంటే మూవింగ్ యావరేజ్ అడిగాడు కాబట్టి ఈ టోటల్ని 343 5 సంవత్సరాల టోటల్ కాబట్టి దీన్ని యావరేజ్ చేయడం, రాసుల మొత్తం 30 రాసుల సంఖ్య కాబట్టి 343ని 5 చేత భాగిస్తే 68.6, 384ని 5 చేత భాగిస్తే 76.8, 410ని 5 చేత భాగిస్తే 82. ఈ విధంగా ఈ 5 years టోటల్ని యావరేజ్ చేయడం అంటే 5 చేత భాగిస్తే వాటికి ఎదురుగా ఈ 5 సంవత్సరాల చలిత మాధ్యమాలు అంటే ఈ మొత్తాలను 5 సంవత్సరాల చలిత మొత్తాలు అన్నాం కాబట్టి ఈ చలిత మొత్తాలని అంటే ఈ మూవింగ్ టోటల్ని 5 చేత భాగిస్తే ఆ వచ్చే విలువను ఇక్కడ చూపించాలి. దీన్ని 5 చేత భాగించి ఇక్కడ చూపించాలి, దీన్ని 5 చేత భాగించి ఇలా చూపించాలి, అలాగే దీన్ని 5 చేత భాగించి ఇలా చూపించాలి. ఈ విధంగా మూవింగ్ యావరేజెస్ని మనము లెక్కించడం జరుగుతుంది. అంటే లెక్క ఫస్ట్ 2 వరుసలు రాసుకోండి, ఆన్సర్ 2 వరుసలో ఫినిష్ అవుతుంది. మొదటి వరుస 5 సంవత్సరాలు చలిత మొత్తం అన్నాడు కాబట్టి 5 సంవత్సరాలు కూడి 5 సంవత్సరాలకు మధ్య సంవత్సరం ఈ 51 నుంచి 52, 53, 54, 55 ఈ 5 సంవత్సరాలకు మధ్యకాలం 53 కాబట్టి దానికి ఎదురు ఈ టోటల్ వేయాలి. తర్వాత మొదటి సంవత్సరం వదిలేసి 52 నుంచి 53, 54, 55, 56 వరకు 5 సంవత్సరాలు కూడండి, దాని టోటల్ని 54కి ఎదురుగా వేయండి. తర్వాత 2 సంవత్సరాలు వదిలేసి 53, 54, 55, 56, 57 కూడండి, ఆ టోటల్ని 55కి ఎదురుగా చూపించండి. అంటే 5 సంవత్సరాల టోటల్ని చూపిస్తూ మొదటిది వదిలి 5, రెండోది వదిలి 5, మూడోది వదిలి 5 ఇట్లా టోటల్ చేసి 5 సంవత్సరాల మధ్యకాలానికి ఈ యొక్క 5 సంవత్సరాల చలిత మొత్తాలను చూపించాలా. ఫైనల్గా 5 సంవత్సరాల చలిత మాధ్యమాలు అంటే మూవింగ్ యావరేజెస్, ఇది మూవింగ్ టోటలు, ఇది మూవింగ్ యావరేజెస్. ఈ టోటల్ని 5 చేత భాగిస్తే మనకి యావరేజెస్ వస్తాయి. ఈ విధంగా 5 years మూవింగ్ యావరేజెస్ని లెక్కించడం జరిగింది. మీరు ఈ యొక్క ఫార్ములాని చక్కగా చదువుకొని స్టెప్ 1, స్టెప్ 2 బాగా చదువుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ యొక్క విధానంలో మూవింగ్ యావరేజెస్ని కనుక్కుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.